ఎన్నో ఆశలతో, ఎన్నెన్నో ఆశయాలతో తమ పిల్లల్ని కాలేజ్‌కి పంపించి, ఉన్నత చదువులు చదవాలి, మా పిల్లలు ఒక ప్రయోజకులు కావాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. దానికోసం వాళ్ళు ఎంతైనా కష్టపడతారు. అప్పులు చేసైనా సరే పేమెంట్ సీటైనా కొనుక్కుంటారు. ఎన్ని లక్షల ఫీజులైనా సరే మా పిల్లలు ఆ కాలేజ్‌లో చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ ఇవాళ ఏం జరుగుతుంది? రోజు రోజుకి డ్రగ్స్, గాంజా పెట్టిరేగిపోతుంది. అసలు దీన్ని ఎంత నివారించినప్పటికీ కూడా ప్రతిరోజు ఒక గాంజా న్యూస్ చదవాల్సిన అవసరం వస్తుంది. నాకు ఆ గాంజా న్యూస్ చదివినప్పుడు కానీ చిన్న చిన్న పిల్లలు గాంజాకి గురైనప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి కాలేజ్‌లో కూడా చెప్తున్నారు. అండ్ ఏ గవర్నమెంట్స్ వచ్చినప్పటికీ కూడా దీని మీద ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేపడుతుంది. కాలేజ్‌లో చెప్తున్నారు. మీరు దీని మీద అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ పెట్టండి. అసలు డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది? డ్రగ్స్ కేస్‌లో ఇరుక్కుంటే ఏమవుతుంది? డ్రగ్స్ వల్ల భవిష్యత్తు ఏ విధంగా నాశనం అవుతుందనే విషయాల్ని కూడా చెప్పండని ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నాయి. అండ్ కాలేజ్‌లో కూడా దీనిపైన ఆ ప్రోగ్రామ్స్ నిర్వహించి ఏమవుతాయి అనే దానిపైన ఒక డ్రామా రూపంలో కూడా చేసి చూపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు టీనేజ్ పిల్లలు అనుకోవచ్చు, లేకపోతే అంతకంటే ఏజ్ ఉన్నవాళ్ళు కావచ్చు, డ్రగ్స్ మాఫియా బారిన ఎందుకు పడుతున్నారు? సో, దయచేసి డ్రగ్స్ తీసుకోకండి. డ్రగ్స్ తీసుకుంటే జీవితం అంధకారమైపోతుంది. ఒక్కసారి తీసుకునే ముందు ఆలోచించండి.